హాయ్ గాయ్స్, హాయ్ అందరికీ. సో ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే ఫెస్టివల్కి వెళ్ళాను కదా, నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినప్పుడు ఇంకా ఇంటి నుంచి స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం గాయస్. ఆబ్వియస్గా సంక్రాంతి అంటేనే పిండి వంటలు కాబట్టి సో ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ కూడా మనం పట్టుకొచ్చేసినాం అనమాట ఇక్కడికి. సో ఇక కవర్లలో పట్టుకొచ్చినాం. ఏంటంటే ఇంకా ఇంట్లో ఉండే డబ్బాలకి మన అమ్మలకి ఎంత లింకో తెలుసు కదా. పొరపాటున ఒక డబ్బా పోయిందంటే ఎటు బంగారం పోయినట్టు ఫీల్ అవుతారు. ఆ డబ్బాలు కూడా మనం మొయ్యలేం, మనకి ఎందుకు అంత కష్టం అని చెప్పేసి కవర్లలో పట్టుకొచ్చినాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గైస్, దిష్టి పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే అవన్నీ మేము అందరం తినేసేయము. ఎందుకంటే ఇంకా కొంతమందికి ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, అలాగే ఇంకా ఆఫీస్కి తీసుకెళ్ళి తినాలి. సో అట్లా అనమాట, అన్నీ ఒక్కలమే కూర్చొని ఖాళీ చేయమన్నమాట. సో అది నేనైతే ఇంకా మేము అందరం కలిసి తెచ్చుకున్న స్నాక్స్ మీ అందరికీ చూపించేస్తున్నా. మీరేం స్నాక్స్ తెచ్చుకున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఏం తెచ్చుకున్నామంటే ఇంకా అరిసెలు, బూరెలు, చక్రాలు, చెక్కలు, సకినాలు, చకోడీలు, కాజాలు అండ్ సున్నుండలు తెచ్చుకున్నాం గైస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పచ్చడి లేకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇంకా పచ్చడి అయితే తెచ్చుకున్నాం అనమాట. గుంటూరు స్టైల్ నూనె గుంగూర పచ్చడి. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో అదనమాట మా స్నాక్స్ అయితే ఇవన్నమాట. ఆ చెక్కలు అవన్నీ ఆ ట్రైన్లో తేవడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు గైస్. సో ఆ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పక్కన పెట్టాను, కానీ చెక్కల బ్యాగ్ మాత్రం పక్కన పెట్టుకున్న, నా చెక్కలు నలిగిపోతాయి అంటూనే వచ్చాను గైస్. సో అదనమాట.